అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కోసారి చివటమమ్మ పొలాల్లోనూ శ్మశానాల్లోనూ ఎక్కువగా గడుపుతూ ఉండేవారు. పైడిపర్రు వీరన్న అనే రైతు కూలి ఒకరు తెల్లవారుజామున కూలీ పనికి వెళ్తుండగా అతనికి కొంచెం ముందుగా అమ్మ ఆ దారిన వెళ్తుండడం గమనించి ఆ వెనుక నెమ్మదిగా నడుస్తున్నారు. అమ్మ వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళ పొదలు, చెట్ల కొమ్మలు విడిపోయి అమ్మకు దారి ఇవ్వటం స్వయంగా తన కళ్ళతో తాను చూసి ఆశ్చర్యపోయారు వీరన్నగారు. ఆ తర్వాత అమ్మ కొంతకాలం రాజమండ్రిలోని సాధుశ్రీల మఠంలో ఉన్నారు. అమ్మ ఎప్పుడూ శ్మశానంలోనో గోదావరి ఒడ్డుకో వెళ్ళి ఒంటరిగా ధ్యానం చేసుకునేవారు. ఒక్కరోజు రాత్రంతా ధ్యానం చేసుకుని తెల్లవారుజామున తిరిగి వచ్చేవారు. ధ్యానస్థులైన అమ్మకు బాహ్యస్మరణ కానీ ఆకలి దప్పులు కానీ ఉండేవి కావు. మఠంలోని స్త్రీలు అన్నం తీసుకుని అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళి తినిపించి వచ్చేవారు. ఒక్కోసారి తినేవారు, ఒక్కోసారి ఏమీ తినేవారు కాదు. యవ్వనంలో ఉన్న అమ్మ రాత్రిపూట అలా ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదని మఠంలోని స్త్రీలు అమ్మతో చెప్పేవారు. సరే అలానే ఇక వెళ్ళనులే అనేవారే కానీ మళ్ళీ మామూలుగానే వెళ్తుండేవారు. ఒకసారి అమ్మ చీర నిండా రక్తపు మరకలు. ఏమిటమ్మా ఇవి అని చూస్తే అమ్మ వంటి నిండా బ్రహ్మజముడు ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతున్నది. అమ్మకు మాత్రం శరీర స్ఫురణే ఉండేది కాదు. అమ్మ దిగంబరి కావడం గురించి అమ్మను సేవించిన భక్తులు ఇలా చెప్పారు. ఒకసారి పాలకొల్లు వద్ద లక్ష్మీపాలెం అనే గ్రామంలో సాధురాం బాబాజీ పౌరాణికోపన్యాసాలు చెబుతూ ఉన్నారు. అమ్మ ఆ సభలకు వెళ్ళారు. ఆ రోజు అవధూత లక్షణాలను గురించి వారు చెబుతుంటే వివరంగా మరోసారి చెప్పమని అమ్మ అడిగారు. అప్పుడు సాధురాం బాబాజీ అమ్మతో, వివరిస్తే నీవు ఆచరించగలవా అని ప్రశ్నించారు. అమ్మ జవాబుగా వెంటనే తన వస్త్రాన్ని విప్పి ఆయన వైపు విసిరి దిగంబరిగా నిలిచారు. అప్పుడు ఆయన తన భుజం పైనున్న కండువాను అమ్మపైకి విసిరి, ముండనం చేయించుకొని ముండలాగా ఉండు అన్నారు. అమ్మ అప్పటి నుంచి వారిని తన గురువుగా భావించి ఆయన విసిరిన కండువాను కొంతకాలం ధరించి తర్వాత దిగంబరిగానే ఉండిపోయారు. అమ్మ సాధురాం బాబాజీ నిర్వహించే గురు పూజలకు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. అలా 3 సంవత్సరాలు వెళ్ళి తర్వాత మానేశారు. ఆ రోజుల్లో అమ్మ తనకై తాను స్నానం చేసేవారు కాదు. శేషమ్మ అనే భక్తురాలు అమ్మతో సాధనకు తోడ్పడే శరీరం కూడా శుభ్రంగా ఉండాలి కదమ్మా అని చెప్పి అమ్మను ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళి తలుపులు మూసి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి కట్టడానికి చీర తెచ్చే లోపుగా అమ్మ వీధిలోకి వెళ్ళిపోయేవారు. శేషమ్మ గారు తన చేతనున్న చీరను అమ్మకు చుట్టపెట్టాలనే ఉద్దేశంతో అమ్మని వెంబడించగా అమ్మ రోడ్డు పక్కన గల బురదలో పడి దొర్లి శరీరం అంతా దుమ్ము మట్టి అంటిన తర్వాత లేచి పొలాల వైపు వెళ్ళిపోయేవారు. గ్రామంలోని స్త్రీ పురుషులంతా అచ్చమ్మ బట్టలు విడిచేసింది అని వింతగా చెప్పుకున్నారు. అమ్మ అప్పటి నుంచి దిగంబరంగానే ఉండిపోయారు. అమ్మ దిగంబరి కావడం గురించి మరో విధంగా కూడా కథనం ఉన్నది. అమ్మ తీవ్ర ధ్యాన స్థితిలో ఉంటుండే రోజుల్లో తరచూ వంటి మీద చీర జారిపోతూ ఉండేది. అమ్మ తిరిగి చీరను బిగించి కట్టుకునేవారు. ఇలా తరచూ జరుగుతూ ఉండేది. ఒకసారి అలా జారిపోయిన చీరను తన ముందు నడుస్తున్న ఓ బాలునిపై వేసి అప్పటి నుంచి అలా దిగంబరిగా ఉండిపోయారు అమ్మ. చెవిటం వచ్చిన క్రొత్తలో అమ్మ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేవారు. ఒక్కోసారి వారికి బాహ్యస్మృతి ఉండేది కాదు. మలమూత్ర విసర్జన కూడా తెలిసేది కాదు. ఎవరో ఒకరు అమ్మకు స్నానం చేయించి శుభ్రం చేసేవారు. అమ్మ తమ తడివంటిని ఎవరో తొడవటానికి ముట్టుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. నన్ను తాకవద్దు, నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది అనేవారు అమ్మ. అమ్మ ఎండావాన ఏది పట్టించుకునేవారు కాదు. ఆ వర్షపు నీటితోనే స్నానం చేయటం, వాటినే త్రాగటం చేసేవారు. అమ్మను మహాత్మురాలిగా గుర్తించిన కొందరు గ్రామస్తులు అమ్మ మీది ప్రేమతో కుటీరం ఒకటి వేసి ఇచ్చారు. రామాలయం వెనుక ఉన్న అమ్మ కుటీరం అలా వేసిన కుటీరాలలో 5వది. మొదట మామిడి తోటలోనూ, తర్వాత ఊరిలోనూ, ఆ తర్వాత కంటిరెడ్డి గౌరమ్మ గారి దొడ్లోనూ కుటీరం వేసి ఇచ్చారు. అక్కడ బావిలో నీళ్లు తోడే శబ్దాన్ని అమ్మ భరించలేక నా గుండెల్లో చాద వేస్తున్నట్లున్నది అనేవారట. అందువల్ల రోడ్డు పక్కన సర్కారు వారి స్థలంలో వేప చెట్టు క్రింద కుటీరం వేసి ఇచ్చారు. ఆ వేప చెట్టు ఒక ఇంటి స్థలానికి ఆనుకొని ఉంది. ఆ ఇల్లు స్థలము మరొకరు కొనుక్కున్నారు.
వారు తమ గుమ్మంలో దిగంబరిగా ఉండే అమ్మ నివసించడం తమకు మంచిది కాదని, అమ్మ అక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఇల్లు విడిచి తామే వెళ్ళిపోతామని ఊరి వారితో చెప్తూ ఉన్నారు. ఆ విషయం విని అమ్మ, నా గురించి వాళ్ళు ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఎందుకు, నేనే వెళ్ళిపోతాను అని అక్కడ కుటీరం మీద తాటి ఆకులు లాగివేశారు. అమ్మ భక్తులు ఆ కుటీరం అక్కడి నుంచి తీసేసి రామాలయం వెనుక కొత్త కుటీరం నిర్మించారు. ఆ సందర్భంలో కొందరు పెద్దలు అమ్మతో, మీ కుటీరం తొలగించడానికి కొరకు కారకులెవరు, వాళ్ళ పని మేము చూస్తామంటే, ఇదే తీసేసింది బాబా అన్నారు అమ్మ. వేప చెట్టు కింద కుటీరంలోని మట్టిని కొంత తవ్వించి రామాలయం వెనుక కట్టిన కొత్త కుటీరంలో వేయించారమ్మ. ఆ కుటీర నిర్మాణానికి కొందరు భక్తులు వారికి తోచిన సొమ్మును ఒక భక్తుని వద్ద ఉంచి కుటీర నిర్మాణానికి వినియోగించమన్నారు. ఆ సందర్భంలో చిన్నం సీతా మహాలక్ష్మి గారు అమ్మకు ₹1 ఇచ్చింది. అమ్మ ఆ రూపాయిని తన వద్ద ఉంచుకొని ఆమెకు ₹10 కాగితం ఇచ్చి ధనాన్ని సేకరించి వినియోగిస్తున్న భక్తునికి ఇచ్చి రమ్మన్నారు. అమ్మకు తాను ఇచ్చింది ₹1 అయితే ₹10 ఇచ్చినట్లుగా అబద్ధం చెప్పడం ఇష్టం లేక తాను పట్టుకెళ్ళి ఇవ్వను అన్నది. అప్పుడు అమ్మ తానే స్వయంగా వెళ్ళి ₹10 ఇచ్చి సీతా మహాలక్ష్మి భర్త ఇచ్చినట్లుగా వ్రాయించారు. చెవటంలోని వారంతా అమ్మను దైవంగా భావించేవారే కానీ వారి దిగంబరత్వాన్ని చూసి హేళన చేసేవారు కాదు. సాధారణంగా అమ్మ భిక్షకు వచ్చే వేళల్లో పురుషులు ఆమెకు ఎదురు రాకుండా పక్క వీధుల్లోంచి తప్పుకుపోయేవారు. కొత్తవారు ఎవరైనా ఎదురైతే అమ్మే రోడ్డు దిగి ఒక పక్కగా ఒదిగి నిలుచుండిపోయేవాళ్ళు వెళ్ళిపోయేదాకా. అమ్మ అప్పుడప్పుడు రైల్లో కూడా ప్రయాణం చేసేవారు. అమ్మ ఎక్కువగా రాత్రి వేళలే ప్రయాణం చేసేవారు. ఒకసారి రాజమండ్రి స్టేషన్లో అమ్మ దిగంబరిగా ఉండటం గమనించిన రైల్వే అధికారులు అలా రైల్లో ఎక్కకూడదని అరెస్టు చేస్తామని అన్నారు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. పక్కనున్న నారాయణమ్మ గారు అమ్మ మహాత్మురాలని, అమ్మ అలా చాలా కాలంగా దిగంబరంగా ఉంటున్నారని సర్ది చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.